ఎందుకు త్రివిక్రమ్ గారు అంటే మీరు మంచి పరిచయం కూడా ఉంది ఈ నాకు తెలిసి. క్వశ్చన్ చాలా మందికి, మీరు క్వశ్చన్ మధ్యలోనే ఆపేస్తున్నా. ఆ, ఎందుకు అంటే ఎందుకు అంతే. ఇప్పుడు ఏముంటుందండి, ఒకే ప్లేస్ నుంచి వచ్చాం, ఒకే ప్లేస్ నుంచి ఉన్నాం కాబట్టి, ఒకే చోట ఉన్నాం కాబట్టి, ఒకే ఊర్లో నాకు నిన్న ఎప్పుడు ఎవరో బస్సులో కనబడ్డారు, ఆయన చాలా గొప్ప రచయిత. మీ ఊరేనండి అంటే, నేను ఎప్పుడు మీ చిన్నప్పుడు, అవును మీరు చిన్నప్పుడు నుంచి చూశాను అన్నాడు. ఆయన నాకు తెలుసు, నేను ఆయనకు తెలుసు. పరిచయాలు ప్రపంచాన్ని మనకు చూపిస్తాయనుకోవడం అవివేకం అంతే అంతే. ఎవరో మనకి ఏదో చేస్తారనుకోవడం మీ అవివేకం. మీ జీవితాన్ని సమర్థించుకోవాల్సింది, సమర్థవంతమైన మార్గంలో నడిపించాల్సింది మీరే. ఎవడో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు, లేకపోతే ఎవడో చేస్తాడు అనేది క్వశ్చనే రాంగ్ అంటాను నేను. ఎస్. మావి చాలా మంచి స్నేహాలండి. మేమందరం ఒకే చోట పెరిగాం, ఒకే గ్రౌండ్లో తిరిగాం. ఆ, వాళ్ళ స్థాయిలు వేరు, మీ స్థాయి వేరు, లేకపోతే వాళ్ళ స్థానాలు వేరు, మన స్థానాలు వేరు అని కాదు. నేను కూడా మీడియా రంగంలో అవిరాళ కృషి, నా జెమినీ టెలివిజన్ నాకు అన్నం పెట్టింది, నడిపించింది. వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు డైరెక్టర్స్గా, యాక్టర్స్గా ఎదుగున్నారు. మా స్నేహాలు మాత్రం ఎక్కడికి చిక్కు చెదరలా. ఇవాళ వాళ్ళ ఇంట్లో కార్యక్రమం జరిగినా, మా ఇంట్లో కార్యక్రమం జరిగిన ఇన్విటేషన్స్ ఉంటాయి, వెళ్తాం, వస్తాం, కలుస్తాం. ఎక్కడో ఒక సందర్భం రావాలా, అప్పుడు అందరం కలిసి పనిచేయాలి.